బేతేలు ప్రార్థనా మందిరము వారు సమర్పించు యేసయ్యలో ఆనందము అను టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె సంతోష్ కుమార్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. యేసయ్యలో సంతోషం అనే ఈ టీవీ ప్రోగ్రాంను చూస్తున్న ప్రేక్షకులారా, ప్రభునామలో మీ అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? దేవుని యందు సంతోషించేవాడు బలము పొందుతాడు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. యేసయ్య కూడా అంటూ ఉన్నాడు, మీ సంతోషము సంపూర్ణమగునట్లుగా అడుగుడి, వాటిని మీకు ఇస్తాను అని. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటను మనం చదువుకుంటూ ఉంటాం. ఇది వరకు మీరేమీ నా పేరట అడుగలేదు, మీ సంతోషము సంపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. మీరు అడిగితే అది మీకు దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది కూడా మీ సంతోషము సంపూర్ణమయ్యేటట్లుగా అడగండి. మీకు కావలసింది మామూలు సంతోషం కాదు, మీ సంతోషము పూర్ణమైనటువంటి సంతోషం, ఎప్పుడు ఎల్లకాలము ఉండేటువంటి సంతోషం. అలా అటువంటి సంతోషాన్ని కలుగు చేయగలిగినటువంటి విషయాలను మీరు అడగండి, అవి మీకు దొరుకుతాయి అని చెప్పేసి యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు. మనుషును ఏం కోరుకుంటే సంతోషం కలుగుతుందండి? ఏ విషయాలను బట్టి అతను సంతోషించగలడు? ఏ విషయాలను బట్టి అతను సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఏలకాలము ఉండేటువంటి సంతోషాన్ని అనుభవించగలడు? ఒకవేళ అతను మంచి చక్కని బట్టలు కొనుక్కున్నాడు అనుకుందాం, ఆ సంతోషము ఎంతసేపు ఉంటుందండి? కొత్త మోడలు వచ్చేంత వరకు ఆ సంతోషం ఉంటుంది. మరలా ఇంకొక కొత్త ఫ్యాషను వచ్చిందనుకోండి, ఈ సంతోషం మాయమైపోద్ది. అంతే కదా? లేదా కొత్త బట్టలు వాటి యొక్క కొత్త మెరుపు పోయేంత వరకు దాని సంతోషం ఉంటుందేమో. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ బర్త్డేకి కొత్త డ్రెస్సు కొనిస్తే చక్కగా వాటిని వేసుకొని ఆ బర్త్డే అంతా చక్కగా జరుపుకొని తరువాత నేను ఎప్పుడైనా మీ బర్త్డే కొత్త డ్రెస్ ఉంది కదా అది వేసుకోండి అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట అదే, అది కొత్తదేంటి, ఆల్రెడీ ఉతికేసాం, పాతదైపోయింది అని. కనుక బట్టలు విషయంలో, వాటి వలన కలిగే సంతోష విషయంలో అది కొద్ది కాలంగానే ఉంటూ ఉంది. ఒకవేళ బాగా ఆకలి అవుతుంది, చక్కని భోజనం తిన్నామనుకోండి, దానివల్ల సంతోషం కలుగుతుంది, నిజమే, కోరినటువంటి భోజనం కాబట్టి సంతోషం కలుగుతూ ఉంది. ఆ సంతోషం ఎప్పుడు దాకా ఉంటుందండి? ఆ సంతోషము మరలా ఆకలయ్యేంత వరకు ఉంటుంది. మరలా ఆకలైందనుకోండి, ఇంతకుముందు తిన్నాను, సంతోషించాను కదా అని ఆ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు అవుతున్న ఆకలికి కడుపు నిండుతుందా, తీరుద్దా? ఆ ఆకలి తీరుతుందా? తీరదు కదా. కనుక ఒకవేళ ఆకలైనా వస్త్రమైనా ఏదైనా కూడా కొద్ది కాలానికే పరిమితం అవుతుంది. అలాగే
అలసినటువంటి శరీరం మంచి నిద్రను కోరుకుంటుంది. చక్కగా నిద్రపోయాడు, సంతోషించాడు అనుకుంటే ఆ సంతోషం ఎంతకాలం ఉంటుందండి? మరలా ఆలస్యమైనటువంటి శరీరము నిద్రను కోరుకునేదాకా ఉంటుంది. ఆ తర్వాత మరలా అతను నిద్రపోవాల్సిందే. ఇలా మనం చూసుకుంటూ పోతుంటే ఒకవేళ మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకుందాం. ఆ ఏరియాలో అప్పటికి అదే గొప్ప ఇల్లు, మంచి రంగులు వేసుకున్నాడు. జనులందరూ దానిని చూసి సంతోషిస్తూ ఉంటే ఈయన కూడా దాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. ఎంతకాలం సంతోషిస్తాడు దాన్ని చూసి? దానికన్నా గొప్ప ఇల్లు ఆ ఏరియాలో కట్టబడినంతకాలం సంతోషించొచ్చేమో, లేదా ఈ రంగులు మాసిపోయినంతకాలం సంతోషించొచ్చేమో. ఇంకేదైనా కొత్త మంచి ఇల్లు కనపడింది అనుకోండి, జనులందరూ ఏం చేస్తారు? మామూలుగానే ఆ కొత్త ఇంటిని, దాని మోడల్ని చూసి ఇది బాగుందిరా అని చెప్పేసి దానిని పొగుడుతూ ఉంటే ఈయన దాన్ని చూసి సంతోషించగలడా? కనుక ప్రియమైనటువంటి వారలారా, ఒక సుఖమైనటువంటి జీవితము, లేదా తనకున్నటువంటి సుఖమైనటువంటి ఇల్లు, లేకుంటే కారు, వనరులు ఏవైనా సరే వాటిని బట్టి సంపూర్ణంగా సంతోషించటానికి, సంతోషము పరిపూర్ణమవటానికి అవకాశము లేదు. లోకములో ఏ విషయాలను బట్టి చూసినా కూడా సంపూర్ణమైనటువంటి సంతోషం కలగటానికి అవకాశం లేదు. ఒక దినాన నేను గుంటూరు వెళ్ళవలసి వచ్చింది. రైల్వే స్టేషన్కు వెళ్ళాను. మంచి పండగ రోజులు. ఆ రైలు వస్తూ ఉండగా నేను చూస్తే చాలామంది జనాలు ఉన్నారు, ప్లాట్ఫామ్ నిండా జనాలు ఉన్నారు. అంతేకాదు వస్తున్న రైలును చూసినప్పుడు నా గుండె పగిలిపోయింది. ఎందుకంటే ఆ యొక్క రైలు ఆ తలుపులను కూడా పట్టుకొని ఏలాడుతూ వచ్చారు జనాలు. నేను అనుకున్నానప్పుడు, అమ్మో, రైలు ఇంత హెవీగా ప్యాక్ అయ్యి వచ్చింది, ఇంత జనసాంద్రతతో నిండిపోయి ఉందే, అసలు కాలు పెట్టడానికన్నా సందు దొరకదా అని అనుకున్నాను నేను. దేవా, నిలబడటానికన్నా నాకు ఛాన్స్ దొరికేలా చూడు స్వామి అని చెప్పేసి అనుకున్నాను. దేవుని కృప వలన నిలబడటానికి నాకు చోటు దొరికింది. నిలబడ్డాను. కొద్ది సమయానికే నా మనసు అనిపిస్తూ ఉంది, ఎక్కడన్నా కూర్చుంటే బాగుండు అని నా మనసులో కోరిక పుట్టడం మొదలైంది. కనుక కూర్చునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈలోపు ఒక స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్లో కొంతమంది దిగారు. ఆశ్చర్యకరంగా నాకు ఒక సీటు దొరికింది. నేను కూర్చున్నాను, సంతోషించాను. ఆ తర్వాత కొద్ది సమయం అయిన తర్వాత మరలా నా మనసులో మరొక కోరిక పెరిగింది. గాలి రావటం లేదు, నాకు కిటికీ పక్కన చోటు అయితే బాగుండు అని చెప్పేసి నా మనసులో మరొక కోరిక మొదలైంది. ఈలోపు నేను దిగవలసిన స్టేషన్ వచ్చిందనుకోండి, దిగిపోయాను. ఇలాగున మనిషి కోరికలకు హద్దుండదు, అంతుండదు, ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి సంతోషించి సంపూర్ణంగా సంతోషించటానికి అవకాశం లేకుండా పోతుంది. కనుక కొంతమంది మత పెద్దలు చెప్పారు, అసలు కోరికలనే చంపుకోండి అయ్యా, కోరికలనేవి ఉండటమే అనవసరం, కోరికలు లేని జీవితం జీవిస్తే అదే ఉత్తమమైనటువంటి జీవితం అని చెప్పేసి కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అయితే దేనిని బట్టి మనం సంపూర్ణంగా సంతోషించగలం? ఒక మాట నేను గట్టిగా చెప్పగలను, ఏవైతే నశించిపోతాయో, ఏవైతే కనబడకుండా వెళ్ళిపోతాయో, ఏవైతే ఎల్లకాలము ఉండవో వాటిని ప్రేమించినప్పుడు వాటి వలన మనకు సంతోషం కలగదు. ఏదైతే సంపూర్ణంగా సంతోషం నువ్వు పొందాలని కోరుకుంటే ఎల్లకాలము ఉండేటువంటి వాటిని బట్టి సంతోషించాలి. అటువంటి వాటినే కోరుకోండి. ఎప్పుడైతే ఎల్లకాలము ఉండేటువంటి వాటిని మనం కోరుకోగలమో
అప్పుడు మనకు కూడా ఎల్లకాలము సంతోషం ఉంటుంది, సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంటుంది. కనుక యేసు ప్రభువారు మీ సంతోషం సంపూర్ణమగునట్లుగా అడగండి, అది మీకు ఇస్తాను అనటంలో ఒక గొప్ప మర్మము దాగుందన్నమాట. ఏదైతే ఎల్లకాలము ఉండబోతుందో దానిని కోరుకోండి. ఏది ఎల్లకాలం ఉండబోతుందండి? ఏది ఎల్లకాలం ఉండబోతుంది? దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఈ ఆకాశము ఈ భూమి గతించిపోతాయి, కొత్త ఆకాశము కొత్త భూమి రాబోతూ ఉంది. ఎలకాలము ఉండబోయేది దేవుడు మాత్రమే, ఎలకాలము ఉండేది ఆయన ఉండేటువంటి చోటు మాత్రమే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఈ మాట అంటున్నాడు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనములో యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు అంటున్నాడు. ఎవరట శాశ్వత కాలం ఉండేది? ఎవరు శాశ్వత కాలం ఉండేది? యేసు ప్రభువారు మాత్రమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో కూడా యేసు నిరంతరము ఉన్నవాడు. యేసు నిరంతరము ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు. నేను ఆదియు అంతమునై ఉన్నాను, ఆల్ఫా ఓమేగా నేనే అంటాడు దేవుడు. అటువంటి ఉన్నవాడిని నీవు కోరుకున్నప్పుడు నీ హృదయము సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవించగలుగుతుంది. యేసు లేని జీవితంలో సంతోషం లేదండి. యేసు లేని జీవితంలో ఆనందం ఉండదండి. యేసు లేని జీవితంలో నీవు బ్రతకాలన్నా కూడా చింతలే నీకు ఎదురవుతాయి, కష్టాలే నీకు ఎదురవుతాయి. యేసు లేకుండా నీకు జీవించాలని కోరుకుంటే కష్టమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ యేసయ్య ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళాల్సి వచ్చినా కూడా వాటిలో కూడా నువ్వు ఆనందాన్ని అనుభవించగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నీవు నిజముగా సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని కోరుకోవాలి అంటే, పొందాలి అంటే ఒకటే మార్గం ఉన్నది, యేసు. యేసు మాత్రమే నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలడు. కనుక ఆయన అంటున్నాడు, నీవు కోరుకో, నువ్వు కోరుకుంటే దొరుకుతుంది. దేవుని వాక్యం చెబుతుంది, రక్షణ కోరుకుని వారికి సమీపముగా ఉన్నదట. యేసయ్యను కోరుకుంటే యేసయ్య వారికి సమీపంగా ఉన్నాడు. దేవుణ్ణి కోరుకుంటే ఆయన ఎక్కడో లేడండి, ఆయన దూరంలో లేడండి, ఆయన ఎక్కడో కొండల మీద నివసించటం లేదండి, దూర ప్రాంతాలు పోనవసరం లేదండి. నీ పక్కనే నిలబడి ఉన్నాడు, నీలోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుతూ ఉన్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానితో కలిసి భోజనం చేస్తాను అని. అనగా దేవుడు ఎక్కడున్నాడండి? నీ హృదయపు తలుపు బయటే నిలచి వేచి చూస్తూ ఉన్నటువంటి దేవుడు. దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు? నువ్వు ఎప్పుడు పిలుస్తావు, ఎప్పుడు నేను లోపలికి వెళ్తానా అని, ఎప్పుడు నీతో కలిసి ఉంటానా అని, ఎప్పుడు నీతో కలిసి ఉంటూ నేను నడిపిస్తూ, నేను బలపరుస్తూ, నేను సంతోషపరుస్తూ పూర్ణమైనటువంటి శాంతిలోనికి అనగా పరలోకానికి ఎప్పుడు తీసుకెళ్తానా అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దూరంగా ఉండేటువంటి దేవుడు కాడు. నీకు దగ్గరగానే ఉన్నటువంటి ఆ దేవుణ్ణి కోరుకోవలసినటువంటి బాధ్యత, నీ సంతోషము సంపూర్ణమగినట్లుగా ఆయన పిలుచుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంతేకాదు ఆయన చెప్తాడు యోహాను సువార్త 6:37లో, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటూ ఉన్నాడు. యేసు వద్దకు వచ్చు వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయలేదు. ప్రభువా, నా జీవితంలో ఎదుగో ఎప్పుడు చూసినా చింతలే ఉన్నాయి, ఎక్కడ చూసినా బాధలే ఉన్నాయి, అవమానాలు కలుగుతూ ఉన్నాయి ప్రభువా, వేదనే కలుగుతూ ఉంది, నా జీవితం అంతా కూడా శ్రమమయమైపోయిందే తప్ప నా జీవితంలో సంతోషము లేదు, నా జీవితంలో ఆనందం లేదు. కుటుంబాలలో చూస్తూ ఉంటా, భార్య వలన నాకు సంతోషము లేదండి,
బిడ్డల వలన నాకు సంతోషం లేదండి అని చెప్పేవారు అనేక మంది ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు, మంచి రాబడి ఉంటుంది, మంచి జీతాలు వస్తాయి, మంచి వ్యాపారాలు ఉంటాయి, ఆయన వారి జీవితాల్లో సంతోషం కనబడటం లేదు. ఉన్నటువంటి సంతోషాలన్నీ కూడా కొద్ది కొద్ది సంతోషాలే, ఆ సమయానికి వచ్చి సమయానికి వెళ్ళిపోయేటువంటి సంతోషాలే కానీ సంపూర్ణమైనటువంటి సంతోషం కానే కాదు. చింతలు, వేదనలు మనిషిని కుంగదీస్తూ ఉన్నాయి. వాటిని బట్టి మనుషుడు ఎంతో సతమతమైపోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితం ఈ దినము ఇటువంటి పరిస్థితిలో ఉందేమో, ఎంత సంపాదించినా చాలటం లేదేమో, నీ బిడ్డలు నీ మాట వినటం లేదేమో, నీ భార్య నిన్ను లెక్క చేయటం లేదేమో, నీ భర్త నిన్ను ప్రేమించటం లేదేమో, ఒకవేళ నీలో ఉన్నటువంటి సంతోషమంతా ఆవిరైపోయి ఇక కన్నీరే దినదినము తాగుతూ ఉన్నావేమో, అయ్యో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అమ్మా, నీ సంతోషం సంపూర్ణమగినట్లు అడుగు, నేను నీకు ఇస్తానని చెప్తూ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు కోరుకోవలసింది లోక విషయాలు కావు. నువ్వు కోరుకోవలసిన వాటి అన్నిటికీ బదులుగా, ఈ లోకముల విషయాలన్నిటికీ బదులుగా సంపూర్ణమైనటువంటి సంతోషం ఇవ్వగలిగినటువంటి యేసయ్యను నువ్వు ఎప్పుడైతే కోరుకోగలుగుతావో, ఆయన నీ హృదయంలోనికి రావడానికి ఆయన నీ పక్కనే ఉన్నాడన్న సంగతి నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ మనుషులకి ఈ విషయం తెలియటం లేదు. మనుషులకి ఈ విషయం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అర్థం చేసుకోలేక సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని లోకంలో ప్రయాసపడుతూ ఉన్నారు, పరుగులెత్తుతూ ఉన్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకుంటే సంతోషం వచ్చుద్ది అనుకుంటున్నారు. తీర్థయాత్రలో పుణ్యక్షేత్రాలు తిరిగితే సంతోషం కలుగుతుంది అనుకుంటున్నారు. లేకుంటే విహారయాత్రలకు అక్కడికో ఇక్కడికో వెళితే ఆ సంతోషం కలుగుతూ ఉన్నా. ఏ విషయాలు చూసినా కూడా అవన్నీ కేవలము కొంతకాలం ఉండి కొంతకాలంలోనే మాయమైపోయేటువంటి సంతోషాలే కదా. ఒకసారి ఆలోచించు ప్రియుడా, ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా, దేనిలో నిజమైనటువంటి ఆనందం? కేవలం యేసయ్యలో మాత్రమే నిజమైన ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. కనుకనే ఆయన చెబుతున్నాడు, మీ సంతోషము సంపూర్ణమగినట్లు మీరు అడుగుడి, అడిగితే అది మీకు దొరుకుతుంది అని చెప్తూ ఉన్నాడు. అడుగుతావా ఈ దినం? ఆయన యొద్దకు వస్తావా ఈ దినం? ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వస్తే నీ హృదయంలోనికి చేర్చుకుంటే ఆ సంతోషము నీకు దొరుకుతూ ఉంది. ఆత్మఫలాలలో అపోస్తుడైన పౌలు గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయంలో ఆత్మఫలముల గురించి మాట్లాడుతూ దానిలో సంతోషాన్ని చేరుస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి! ఆత్మఫలములలో సంతోషము ఒకటి. ఆ సంతోషము లోకములో ఉన్న ఏ విషయాలను బట్టి రాదు. లోకములో ఉన్నటువంటి ఏ కార్యక్రమం జరిగించినంత వలన రాదు. అని యేసులో ఉన్నప్పుడు మాత్రమే, యేసు నీకు రక్షకుడిగా ఉన్నప్పుడు, యేసు నీకు దేవుడిగా ఉన్నప్పుడు, యేసు నిన్ను నడిపించువాడుగా ఉన్నప్పుడు, యేసు నిన్ను బలపరచువాడుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంతోషం నీ సొంతమవుతుంది. కనుకనే చెప్తున్నాం, యేసును రక్షకునిగా, యేసును స్నేహితునిగా చేర్చుకోవటానికి నీకు సిద్ధంగా ఉన్నావా నీవు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో 19వ అధ్యాయంలో జకయ్య అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. అతన్ని చూస్తున్నప్పుడు జనులందరూ అతన్ని అనేటువంటి మాట, అతను పాపి అని. అతను చాలా ధనవంతుడట, డబ్బు బాగా సంపాదించాడు. అతని జీవితంలో సంతోషకరమైనటువంటి దినాలు ఎన్నున్నాయో మరి. కానీ ఆయన ఎప్పుడైతే యేసును చేర్చుకున్నాడో, దేవుడు అంటున్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడు దాకా అతని జీవితంలో ఎటువంటి సంతోషం లేదు.
ఈ మాట ఎట్లా చెబుతున్నారు పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. అదే లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకున్నాడు. యేసు వస్తాను అన్నప్పుడు ఎప్పుడైతే చేర్చుకోవటానికి అతని మనసు ఇష్టపడిందో అతనికి సంతోషం కలుగుతూ ఉంది. సంతోషంతో అతను యేసుని చేర్చుకున్నాడు. చేర్చుకోవటం మాత్రమే కాదు, కానీ తన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అవకతవకలో అన్నీ కూడా సరి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. తన పాపమంతటిని ఒప్పుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తనను సరి చేసుకోవటానికి అతను ఎంత శ్రమ తీసుకుంటున్నాడండి. యేసయ్యలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని అనుభవించినటువంటి ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నటువంటి చెడుతనమును పోగొట్టుకొని యేసునే పూర్తిగా నింపుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఆయన చెప్తున్నటువంటి మాట వినండి. 8వ వచనంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని వెళ్ళ అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుడు సరి చేసుకోవాలి. యేసును చేర్చుకోవాలంటే మనుషులు సరి చేయబడాలి. ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులయ్యాడు. అపరిశుద్ధంగా ఉన్న స్థితిలో యేసయ్య రావడానికి అవకాశం లేదు. కనుకనే ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలు, పాపములను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, వాటి జోలి నుండి పక్కకు తొలగిపోవాలి, వాటి మార్గములో నుండి పక్కకు తొలగిపోవాలి, వాటి విషయాలను విడిచిపెట్టి యేసును వెంబడించాలి అంటే కష్టమైపోతుంది. అబ్బో, ఇంత కఠినమైనటువంటి మాటలండి. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఎలాగో ఉండగలమండి? అబద్ధం ఆడకుండా ఉండాలి, ఏ విషయాలకి వెళ్ళకూడదు, సమర్థవంతులంటే వెళ్ళనివ్వరు, దినాలంటే వెళ్ళనివ్వరు, ఇట్లాంటి భక్తిని మేము చేయలేమండి అని చెప్పేసి అనేటు వారు కూడా నాకు చాలామంది తగిలారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును రుచి చూసిన తర్వాత ఈ మాట నువ్వు అనలేవని నేను గట్టిగా చెప్పగలను. ఒకవేళ ఇలాంటి మాటలు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వారు నిజంగా యేసును ఎరిగి లేరన్నమాట. ఎప్పుడైతే యేసును ఎరిగి ఉంటావో, ఆయనను తెలుసుకొని ఉంటావో, ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతావో అప్పుడు ఆయన బలపరుస్తూ ఉంటాడు. ఈ లోకమును జయించటానికి, ఈ లోకములో ఉన్న చెడుతనమును దూరంగా పారిపోవటానికి ఆయన మనకు బలమునిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన మనలను ఆదరించి నడిపించి, మన చేయి పట్టుకొని ఆయన నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. యేసేపు యవనస్తుడే, కానీ పోతీఫరు భార్య అతను చూసి మోహించి తనతో శయనించమంటే దేవునికి విరోధంగా నేను ఎలాగూ పాపం చేయగలను అంటాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలి, నేను దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను. నీ యజమానుడు పోతీఫరు అన్నిటి మీద నన్ను అధికారిగా ఉంచాడు, కానీ నీవు అతని భార్యవు, నీ మీద మాకు అధికారం లేదు, కనుక దేవునికి అయిష్టమైనటువంటి కార్యమును నేను చేయను, పాపము చేయను అని చెప్పేసి అన్నదానికి ఎన్నో శ్రమల పాలవ్వాల్సి వచ్చింది. అతను శ్రమలనైనా ఒప్పుకున్నారు, కానీ పాపం చేయటానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక వారు దేవుని యందు ఆనందించినటువంటి వారిగా ఉన్నారు. అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. దేవుని బట్టి ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి, దేవుని ద్వారా ఆనందాన్ని పొందగలుగుతాం. అలా కాకుండా నీవు ఏవైనా సరే సంతోషాలు నువ్వు పొందాలని కోరుకుంటే, ఈ లోక సంబంధమైన విషయాల్లో ఏ విషయాల్లోనైనా సంతోషాన్ని పొందటానికి వెతుకులాడితే అవి దొరికేది నీకు కేవలము కొద్ది
సంతోషమే. అంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి సంతోషమే. ఈ దినం ఉండి రేపటికి మాయమైపోయేటువంటి సంతోషమే. శాశ్వతమైన సంతోషము ఈ లోకంలోని విషయాల్లో దేనిలో లేదు ప్రియులారా. ఒక్క యేసులోనే శాశ్వతమైన సంతోషం ఉంది. ఆయనే శాశ్వతంగా ఉండేటువంటి వాడు, ఆయనే శాశ్వత సింహాసనాసీనుడు, ఆయనే శాశ్వతంగా ఉండేటువంటి వాడు, పరలోకములో ఉండేటువంటి వాడు. అట్టి పరలోకములోనే నీవు కూడా శాశ్వత ఆనందం పొందటి కొరకు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు రావటానికి నువ్వు ఇష్టపడితే ఆయన తప్పకుండా నిన్ను చేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నా. చెప్పుకున్నాం కదా, ఆయన నీ హృదయము ముందే నించున్నాడు. నీ హృదయం ఎదుట నిలబడి ఆయన నీ హృదయపు తలుపును తడుతూ ఉన్నాడు. ఆయన స్వరము విను, ఆయన స్వరమును విను, ఆయన పిలుస్తున్న పిలుపుకు లోబడు. ఆయన చెప్పినట్లుగా నీ హృదయంలో ఆయనను చేర్చుకో. సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని నీవు అనుభవించగలుగుతావు. లోకంలో ఏది ఇవ్వలేనటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అటు పరలోక సంతోషంతో దేవుడు నిన్ను నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నిజమే, ఈ లోకంలో సరైనటువంటి సంతోషాన్ని మేము పొందలేము. ఏ వస్తువు వలన మాకు సంతోషం కలగదు ప్రభువా. మా ధనమును బట్టి, మా యొక్క ఉద్యోగాల బట్టి మాకు సంతోషం కలగదు. అవన్నీ కూడా ఒక దినానికి లయమైపోయేటువంటిది. ఎల్లకాలము సంతోషము నీ యొద్ద మాత్రమే మాకు దొరుకుతుంది నాయన. పరలోకంలో మేము సంతోషించగలుగుటకు కృప అనుగ్రహించండి. అక్కడ నీవు మా ప్రతి బాష్ప బిందువును తుడిసివేస్తానని చెప్పావు కదా. అటు పరలోకములో మేము ఉండులాగున నా స్వామి మమ్మలను కడిగి పరిశుద్ధపరచండి. నీ ఆత్మతో నింపి నడిపించండి. ఈ లోకంలో నీకు ఇష్టలుగా బ్రతకటానికి కృప అనుగ్రహించండి. మా బ్రతుకులను సరిచేయండి. మమ్మలను మీ చేతి కిందకు అప్పగించుకొంచున్నాం. సహాయం చేసి నడిపించండి. కీడంతటిని కొట్టివేయమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ మా టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క సంతోషాన్ని మాతో పంచుకోండి. మీ యొక్క ఆత్మీయ అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో లేకుంటే మీ యొక్క పరిస్థితులను మాకు తెలియచేయండి. వాటి కొరకు మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలను జరిగిస్తాం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె సంతోష్ కుమార్, ఇంటి నెంబర్ 29-349, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా, కొత్తపేట, వినుకొండ 522647. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9440949497 లేదా 9000445844.